నువ్వు చేయలేవు నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు నీ వల్ల కాదు. ఈడేదో పెద్ద పీకినట్టు. నవదీప్ గాడు అయితే మరీ దారుణం. నవదీప్ అనుకుంటా వేస్ట్ గాడు, ఉచ్చేగాడు, ఊపర్ గాడు. అసలు ఆడికి సినిమాలో సక్సెస్ కాలేడు. ఆడికి సినిమాలు తీయడం చేత కాదు. ఆడి యాక్టింగ్ చేయలేడు. ఆడికి ఏమి రాదు. ఆడికే ఏమి రాదు అనుకుంటే ఆడిని తీసి బిగ్ బాస్ లో పెట్టి మరి ఓడి జడ్జి ఓడి తోయేశారు బయటికి. అంటే ఓడికి జనాలు ఓట్లు వేయలే ఎవరు, ఎందుకు వేస్ట్ గాడని. కాబట్టి ఇదంతా కూడా జడ్జీలు అందరూ ఫెయిల్ అయ్యారు. నెక్స్ట్ ఇంకోటి అభిజిత్ అంట. అభిజిత్ కూడా అంత మాత్రం అతను కూడా ఏం పీకింది ఏమిలే. ఏదో బిగ్ బాస్ ఏదో ఆడినాడు, లాస్ట్ వరకు వచ్చాడు, సినిమాలో సక్సెస్ కాలేకపోయాడు. సినిమాలో సక్సెస్ కాలేక ఏం పీకలేక బిగ్ బాస్ లో పోయారు. జడ్జెస్ మీ ఊరు బుద్ధులు ఇక్కడ చూపియొద్దు అని అన్నారు కదా. అవును, బిగ్ బాస్ లో. అవును. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? చెప్పా దాని మీద కూడా అసలు ఎంత దారుణం ఉంటుంది, ఎంత దారుణం అంటే అన్యాయం దారుణం. ఇలాంటి మాటలు వాళ్ళు వచ్చిన ప్రతి ఒక్కరిని అవమానించి మాట్లాడుతున్నారు వాళ్ళు. మీరు శెట్టి గారు, మీ బతుకులు ఏడు పనికిరావు, బిగ్ బాస్ లో మీరు పేదోళ్ళు, మీరు మూకాలేరని ప్రతి ఒక్కరిని నువ్వు చేయలేవు నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు నీ వల్ల కాదు. ఈడేదో పెద్ద పీకినట్టు. నవదీప్ గారు అయితే మరీ దారుణం. ఆ బిందు మాధవ్ కూడా అంతే అది. కాబట్టి బిందు మాధవ్ కూడా చేత కాదు. బిందు మాధవ్ కూడా వేస్టే, నవదీపు వేస్టే, అభిజిత్ కూడా వేస్టే. వాళ్ళు ఏదో ఒక ఇద్దరు ఏమో విన్నర్లు అయినారు. ఆ విన్నర్లు కూడా దేనికేరంటే వాళ్ళు సినిమాల్లో చేశారు కాబట్టి. ఆ టైంలో ఎవరు ఆ బిగ్ బాస్ లో లేరు కాబట్టి విన్నర్ అయ్యారు. అదే కానీ ఆ టైంలో బిగ్ బాస్ లో 4 తోడుగా ఉండుంటే ఈ అమ్మాయి ఓట్లన్నీ నాకే పడి ఉంటాయి, నేను విన్నర్ అయిపోతా. మా అన్న పల్లవి ప్రశాంత్ అన్న రైతు బిడ్డ కామన్ మ్యాన్ అయ్యాడు. రైతు. సో జడ్జెస్ జడ్జిమెంట్ ఇస్తున్నారా బిగ్ బాస్ లో? ఇవ్వట్లేదు. వాళ్ళ జడ్జిమెంట్ అంతా తప్పే, వాళ్ళ జడ్జిమెంట్ అంతా రాంగే, వాళ్ళు చేసేదంతా రాంగే, అసలు వాళ్ళ మాటలే రాంగే, వాళ్ళే రాంగే. సో నార్మల్ పీపుల్ ని తీసుకుంటామని చెప్పి తీసుకోకుండా ఫేమ్ అయిన వాళ్ళు తీసుకున్నారు. సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఓహో ఎస్ అంటే ఏమో చూడండి, ఎంత అయినా చూడండి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయని, ఎవరి డబ్బులు లేవు. నా ఫ్రెండ్ మల్టీ స్టార్ మన్మథ్ రాజా కష్టపడి ఫ్లెక్సీలు కట్టుకొని నిరాహార దీక్షలు చేసి అన్నపూర్ణ స్టూడియో కాడ వర్షం పడుతున్నా, ఎండ వచ్చినా, పిడుగు పడ్డా కూడా దానికాడ తిండి తిప్ప లేకుండా చేస్తే వస్తాను అంటే పక్కన పడింది ఒకటి వస్తాను. కాబట్టి అలాంటి కామన్ మ్యాన్ కి ఛాన్స్ ఇవ్వాల, నాకు చాలా బాధగా ఉంది. కాబట్టి కామన్ మ్యాన్ ఛాన్స్ ఇస్తారని ఇవ్వట్లే వాళ్ళు. కానీ సెలబ్రిటీలకే ఛాన్స్ ఇస్తారు. సెలబ్రిటీలు అమ్మలు అక్కడ అడిగినా కూడా ఛాన్స్ ఇస్తారు. సెలబ్రిటీలు లాస్ట్ టైం బిగ్ బాస్ సీజన్ 8 లో సెలబ్రిటీలు ఏమన్నారు, నాగార్జునే బూతులు అడిగారు, బిగ్ బాస్ నే బూతులు అడిగారు. నీ పెళ్ళామంటారా, నువ్వు ఒక వేస్ట్ గాడు రాని అమ్మ లక్కలు అడిగారు, వాళ్ళ అమ్మని వాళ్ళ అక్కని అందరిని అడిగారు బూతులు. అయినా కూడా సెలబ్రిటీలకి ఛాన్స్ ఇస్తారు. కానీ ఒక కామన్ మ్యాన్లకి, ఒక పరిస్థితి బాగా రాని వాళ్ళకి, ఏదో మెల్ల సెలబ్రిటీ అయ్యే వాళ్ళకి ఛాన్స్ ఎవరు అంతే. వస్తున్నా ఉండి చెప్తా కానీ ఒకరికి ఇవ్వాలా. మరి నువ్వు దేనికి అన్నావు ఇప్పుడు కామన్ మ్యాన్ ఛాన్స్ ఇస్తాను, దేనికి ఇవ్వట్లేదు. సో దీని వల్ల టీఆర్పీ రేటింగ్ పెరగొచ్చా తగ్గొచ్చా? పెరగచ్చు. అందుకని చేస్తారు ఇదంతా. పేదవాళ్ళ బతుకులతో ఆడుకుంటారా, అన్యాయం, అక్రమం. పేదవాళ్ళ కడుపు కోత వాళ్ళకేం అర్థం అని చెప్పండి. పేదవాళ్ళ కడుపు కోతలు వాళ్ళకి అర్థం కావు. ఎందుకంటే వాళ్ళు ఏ రోజు పేదవాళ్ళగా బతకల, బతికితే ఓడికి అర్థం అవుతుంది. అప్పుడు ఆ నవదీప్ గారు చేసే మాటలు ఉన్నాయి భయ, ఓడి మాట్లాడే ఘాటు వ్యాఖ్యలు పేదవాళ్ళ మీద చెప్తున్నారు. పేదవాళ్ళ మీద ఓడి చేసే మాటలు ఎంత దారుణం భయ. అభిజిత్ గాని, బిందు మాధవ్ గాని, శ్రీముఖి కూడా ఆఖరికి శ్రీముఖి పేదవాళ్ళకి పెత్తందారులకి మధ్య జరిగే యుద్ధం అది బిగ్ బాస్ అనేది. కామన్ మ్యాన్ అందరూ పోండే, పేదవాళ్ళు ఒకవైపున పెత్తందారుడు ఇంకో వైపున జరిగే యుద్ధం అది బిగ్ బాస్ అనేది.